హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తల్లికి వందనం పథకం మీద హీట్ డెబేట్ జరిగింది. వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నించారు. డబ్బులు ఎలిజిబుల్ విద్యార్థుల ఖాతాల్లో సమయానికి జమ అవుతున్నాయా? లబ్ధిదారుల లిస్టులో ఎవరైనా మిస్ అవుతున్నారా? గతంలో వాగ్దానం చేసినంత పారదర్శకంగా పథకం అమలవుతుందా లేదా? ఈ ప్రశ్నలకి సమాధానంగా మంత్రి నారా లోకేష్ గారు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం పథకం ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యమైనది. ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేస్తున్నాం. అర్హులందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు ఖాతాల్లోకి వెళ్తున్నాయి. గతంలో ఎదురైన లోపాలు, ఆలస్యాలు అన్నీ సరిచేశాం. ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. లోకేష్ గారి సమాధానంతో సభలోని సభ్యులకు ఒక అష్యూరెన్స్ లభించింది. ప్రభుత్వం ఈ పథకం పేద కుటుంబాలకు, విద్యార్థుల చదువుకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకొని దానిని సక్రమంగా కొనసాగిస్తుందన్న నమ్మకం ఇచ్చారు. తల్లికి వందనం అంటే కేవలం ఒక స్కీమ్ కాదు, పేద పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చే ఆర్థిక భరోసా. చదువు ఆపకుండా కొనసాగించడానికి తల్లిదండ్రులు ఇది పెద్ద సపోర్ట్. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? తల్లికి వందనం పథకం నిజంగా అన్ని అర్హులకు సమయానికి చేరుతుందా, లేక ఇంకా సమస్యలు ఉన్నాయా? మీ ఆలోచనలు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.